సో 196/123 లేదా 141/64 లేదా 986/134 లేదా 11,473/265 లేదా 61,844/297 లేదా 312/68. ఈ ఫ్రాక్షన్స్ చూస్తుంటేనే మనకు కొంచెం భయంగా ఉంది కదా. వీటిని సాల్వ్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 1 minute అయినా 2 minutes అయినా పట్టుద్ది. సో లైక్ ఈ లాంగ్ డివిజన్ మెథడ్ వాడి మనం వీటిని సాల్వ్ చేస్తే అట్లీస్ట్ 1 minute అయినా పట్టుద్ది. మనం ఈ వీడియోలో ఇలాంటి ఫ్రాక్షన్స్ ని చిటికలో 10 seconds లో ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/2 ఉందనుకోండి. 1/2కి మనం ఏదైనా నెంబర్ యాడ్ చేయాలి లేదా సబ్స్ట్రాక్ట్ చేయాలి అనుకోండి, డినోమినేటర్లో అండ్ న్యూమినేటర్లో. ఆ యాడ్ చేసే నెంబర్స్ అండ్ సబ్స్ట్రాక్ట్ చేసే నెంబర్స్ కూడా మనకి సేమ్ రేషియోలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లై చేయాలనుకోండి, 1/2కి పైన కింద 3తో మల్టిప్లై చేస్తే నో ప్రాబ్లం, దీని వాల్యూ చేంజ్ అవ్వదు. మల్టిప్లై చేసేటప్పుడు డివైడ్ చేసేటప్పుడు సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసినా సరే మనకి వాల్యూ చేంజ్ అవ్వదు. 3/6 వచ్చింది, అగైన్ ఇది 1/2కి ఈక్వల్. కానీ యాడ్ చేసేటప్పుడు మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను 1/2 + 3 కింద కూడా +3 చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమవుద్ది 3/5 అవుద్ది. 1/2 వేరు, 3/5 వేరు. ఓకే, సో ఏదైనా ఒక ఫ్రాక్షన్ కి ఒక నెంబర్ డినోమినేటర్ లో అండ్ న్యూమినేటర్ లో యాడ్ చేసేటప్పుడు ఆ నెంబర్ యొక్క రేషియో కూడా ఫ్రాక్షన్ యొక్క రేషియోలోనే ఉండాలి. సో 1/2కి మనం ఎలాంటి నెంబర్స్ యాడ్ చేయొచ్చు, సేమ్ రేషియోలో ఉండేవి. అంటే డినోమినేటర్ లో 4 యాడ్ చేస్తే న్యూమినేటర్ లో మనం 2 యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే 2/4 మనకి 1/2 వచ్చింది. లేదా డినోమినేటర్ లో మనం +8 చేస్తే న్యూమినేటర్ లో మనం 4 యాడ్ చేసుకోవాలి. డినోమినేటర్ లో మనకి 20 యాడ్ చేస్తే మనం న్యూమినేటర్ లో మనకి ఏం యాడ్ చేసుకోవాలి, 10 యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసే నెంబర్ల యొక్క ఫ్రాక్షన్ లో కూడా సేమ్ రేషియో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఏదైనా నెంబర్ యాడ్ కానీ సబ్స్ట్రాక్ట్ కానీ, సో సేమ్ రేషియోకి ఏదైనా నెంబర్ యాడ్ చేసినా సబ్స్ట్రాక్ట్ చేసినా సేమ్ రేషియోలో ఉండే నెంబర్స్ మాత్రమే యాడ్ చేయొచ్చు లేదా సబ్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో అసలు ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రాక్షన్ ఉందనుకోండి, 11,473/265 ఉంది కదా. 11,473/265 ఉంది కదా. ఈ 265 ప్లేస్లో మనకి 100 ఉందనుకోండి. 265 ప్లేస్లో మనకి 100 ఉందనుకోండి, దాని వాల్యూ ఎంత అవుతుంది మనకి తెలుసు, 11.4733. ఎందుకు 1 తర్వాత ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో, సారీ 114.73 అయితే మనకి ఆన్సర్ వచ్చింది. ఓకే, సో 1 తర్వాత ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో ఇటు నుంచి అన్ని వాల్యూస్ తర్వాత మనం పాయింట్ అనేది పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 141/64 ఉందనుకోండి, దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టం. దాని ప్లేస్లో 141/100 ఉందనుకోండి, దీని వాల్యూ మనకు తెలుసు 1.41. ఎందుకంటే 1 తర్వాత 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 digits ముందు మనకి ఆన్సర్లో పాయింట్ ఉంటుందని మనకు తెలుసు. సో ఈ విధంగా ఈ ఎడిషన్ ప్రాపర్టీ యూజ్ చేసుకొని డినోమినేటర్లో అండ్ న్యూమినేటర్లో సమ్ నెంబర్ యాడ్ చేస్తూ మనం డినోమినేటర్ని 100 కానీ 1000 కానీ 200 కానీ 300 కానీ 3000 కానీ 100 యొక్క మల్టిపుల్స్ 1000 యొక్క మల్టిపుల్స్లోకి మనం కన్వర్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో కన్వర్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 141 ప్లేస్లో 141/200 ఉందనుకోండి, మనకేం తెలుసు 141ని 2తో డివైడ్ చేయొచ్చు. 2 7s 14, 70.5 మనకి. 141/2 చేస్తే మనకి 70.5 వచ్చింది. అగైన్ ఇంకా 100 ఉంది, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి మనం 0.705 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 200 ఉన్నా 300 ఉన్నా మనకి ఈ డివిజన్ అనేది చాలా ఈజీగా చేసేయచ్చు. సో డినోమినేటర్ మనం ఆ ఫార్మేట్లోకి మనం చేంజ్ చేసుకుంటాం. సో ఈ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం 1 by 1. నేను ఈ ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను, మీరు ఈ సెకండ్ 2 లాస్ట్ 2 అనేవి మీరు ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ వన్ ఏం తెలుసు మనకి, 196/123. 196/123 కదా. ఇప్పుడు చూసుకుంటే 123కి 196 అనేది ఎన్ని టైమ్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 123 × 1 చేసుకుంటే మనకి ఏమొచ్చుద్ది, 123నే వచ్చింది. ఓకే, 123 2s చేసుకుంటే మనకి ఏమొచ్చుద్ది, ఇక్కడ మీకు అర్థం కావడం కోసం నేను డీటెయిల్గా ప్రతి స్టెప్ రాస్తున్నాను. 123 2s చేస్తే మనకి ఏమొచ్చుద్ది, 246 వచ్చింది. ఈ రెండు నెంబర్లు దీనికి దగ్గరలో లేవు, 196 అని ఉంది. 196 సంవాట్ మిడిల్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 123లో సగం ఏంటి మనకి, 123లో మనకి బై 2 చేస్తే మనకి ఏమొచ్చుద్ది, 61.5 వచ్చింది. ఈ 123కి మళ్ళీ 61 యాడ్ చేసాం అనుకోండి, 61.5 కదా, మనం 62 అనుకుందాం. 62ని యాడ్ చేసాం అనుకోండి, మనకి ఏమొచ్చింది 185 వచ్చింది. 185 అనేది సంవాట్ దగ్గరలో ఉంది. సో మనం ఏం చేస్తాం, 1.5 అనుకుంటాం. ఓకే, సో 123కి మనం 1.5 యాడ్ చేస్తే 1.5 టైమ్స్ మల్టిప్లై చేస్తే
123 into 1.5 చేస్తే మనకి ఏమొచ్చింది, సమ్ 185 వచ్చింది. ఇది 196కి దగ్గరలో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎగ్జాక్ట్ గా రాయాల్సిన అవసరం లేదు, కానీ ఆన్సర్ మాత్రం 2 to 3 డెసిమల్ వరకు ఎగ్జాక్ట్ గానే వచ్చింది. సో 196/123 యొక్క వాల్యూ మనకి 1.5. 1.5 అంటే మనకి ఏం తెలుసు, దీన్ని 3/2 అని రాసుకుంటున్నాం. 1.5 నే 15/10 అని రాసుకోవచ్చు, 1.5 నే 15/10 డీటెయిల్ గా రాద్దాం. 1.5 = 15/10, 10 తో పైన కింద మల్టిప్లై చేస్తే దీన్ని మళ్ళీ అగైన్ మనం క్యాన్సిల్ అవుట్ చేస్తే 5 3s 5 2s, సో 3/2 వచ్చింది. క్లియర్. సో ఈ 196/123 ఏదైతే ఉందో, 196/123 ఏదైతే ఉందో విచ్ ఇస్ ఈక్వల్స్ టు 3/2. ఇప్పుడు మనం ఏం చెప్పాం, డినోమినేటర్ ని 100 కానీ లేదా 100 యొక్క మల్టిపుల్స్ లో కానీ ఈక్వేట్ చేసుకుంటాం. సో ఈ 123 నుంచి మనకు 100కి వెళ్ళాలంటే ఏం చేయాలి, మనం దీంట్లో నుంచి డినోమినేటర్ నుంచి మనం 23 తీయాలి. సో 123 - 23. డినోమినేటర్ లో మనం 23 తీసాం, న్యూమినేటర్ లో మనం ఎంత తీయాలి, ఈ సేమ్ రేషియోలో ఉండాలి. న్యూమినేటర్ లో ఏదైతే తీస్తామో దాని వాల్యూ సేమ్ రేషియోలో ఉండాలి. సో 23 అనేది 2 పార్ట్స్, 1 పార్ట్ ఏమవుద్ది 11.5. ఫర్ ఎగ్జాంపుల్ 23 ఉంది కదా, ఈ 23కి ఇక డినోమినేటర్ ఏముంది, బై 2 చేస్తే మనకి ఏమొచ్చింది 11.5. 11.5ని సమ్ 12 అనుకుందాం. ఓకే, 12కి 3 times మనం మల్టిప్లై చేస్తే పైన ఉండేది వచ్చింది. సో 12 3s మనకి 36. సో 196 నుంచి మనం 36 అనేది మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. 196 నుంచి మనం 36 తీస్తే మనకి ఏమొచ్చింది 160 వచ్చింది. 160 కింద డినామినేటర్లో ఏముంది మనకి 100 ఉంది. 123 - 23 100 కాబట్టి 100 వచ్చింది. దీని వాల్యూ ఏమవుతుంది 1.6. క్లియర్. చూసారా, చాలా ఈజీగా అయిపోయింది. ఇంకొక ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ వన్ ఏముంది మనకి 141/64. 141/64. 64కి ఎన్ని టైమ్స్ చేస్తే 141 వచ్చింది. 62s మనకి 120, 4 2s మనకి 128. 64 into 2 చేసుకుంటే మనకి ఏమొచ్చింది 128 వచ్చింది. 64 into 3 తీసుకుంటే మనకి ఎక్కువ అయిపోతుంది. 63s అనే 180 అయిపోతుంది కాబట్టి ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఈ 141 ఉంది కదా, దీన్ని అట్లీస్ట్ సమ్వాట్ 140 అనుకుందాం. 140కి 128కి డిఫరెన్స్ ఎంత ఉంది, 140కి 128కి డిఫరెన్స్ ఎంత ఉంది మనకి 12 ఉంది. 128 + 12 అనేది మనకి 140 వచ్చింది. 12 అనేది మనకి డిఫరెన్స్ ఉంది. 64ని మనం సమ్వాట్ 60 అనుకుందాం. ఎగ్జాక్ట్ గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. 64 దగ్గరలో ఉండే నెంబర్ ఒక పర్ఫెక్ట్ నెంబర్ తీసుకుంటే మనకి ఏమొచ్చింది 60 వచ్చింది. 60/12 చేస్తే మనకి 60/5 చేస్తే మనకి 12 వస్తుంది కదా. అంటే దాని అర్థం ఏంటి, 12 అనేది ఈ 60లో 1/5 టైమ్స్. 1/5 అంటే మనకి ఏం తెలుసు 0.2. క్లియర్. సో మనకి 64 2s తీసుకుంటే మనకి 128 వస్తుంది. మనకి దగ్గరికి వెళ్ళట్లేదు. 3s తీసుకుంటే ఎక్కువ నెంబర్ అయిపోతుంది. అయితే ఏమవ్వాలి 64 2.5 లేదా 2.6 2.3 2.2 అలా అవ్వాలి. ఎంత అయిందో కనుక్కోవడానికి మనం 64 డినామినేటర్కి దగ్గరలో ఉండే నెంబర్ తీసుకుంటున్నాం. మనకు వచ్చిన నెంబర్కి చిన్న నెంబర్ ఏదైతే ఉందో దానికి మనకి ఇచ్చిన నెంబర్ పైన ఏదైతే ఉందో దాని యొక్క డిఫరెన్స్ కనుక్కున్నాం. డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి 12 వచ్చింది. 60లో 5 టైమ్స్ చేసుకుంటే మనకి 12 వచ్చింది. ఓకే, అంటే 1/5. 1/5 వాల్యూ మనకి ఏం తెలుసు 0.2 తెలుసు. సో 2.2 అనమాట. ఓకే, సో 64 into 2.2 చేసుకుంటే మనకి సమ్వాట్ 141 లేదా 143 144 ఆ రేంజ్ లో వచ్చింది. సో దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు 2.2 అని రాసుకోవచ్చు. సో 986/134. 986/134 ఉంది కదా. సో 134 into 7 చేస్తే మనకి ఏమొచ్చుద్ది 7 4s 28, 7 3s 21 + 2 23, 7 1s 7 + 2 9, 938 వచ్చింది మనకి. 938 అనేది ఇంకా 938 కూడా 986కి దగ్గరలో నెంబర్ కాదు. ఓకే, సో ఇప్పుడు ఈ 134కి మనం హాఫ్ చేస్తే మనకి ఏమొచ్చుద్ది సమ్వాట్ 62 వచ్చింది. రైట్, 60 120 సారీ 67 వచ్చింది. రైట్, 134కి మనం హాఫ్ చేస్తే 67 వచ్చింది. ఈ 937కి 67 యాడ్ చేస్తే మనకి ఏమొచ్చుద్ది 9 + 8 15, 8 + 7 15, 9 + 7 + 3 10, 1005 వచ్చింది. సో ఈ 1005 అనేది కొంచెం దగ్గర వాల్యూ. సో మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు, సో ఆల్రెడీ మనం 7తో చేసాం అండ్ హాఫ్ చేసాం. సో 7.5 అని రాసుకోవచ్చు. ఈ 986/134ని మనం 7.5 అని రాసుకోవచ్చు. 7.5 అంటే మనకి ఏం తెలుసు 15/75/10. క్లియర్. 75/10. 75/10 అంటే మనకి ఏం తెలుసు 5 1s 25 కాబట్టి 5 5s/2. సో 15/2.
అంటే మనం ఏదైనా నెంబర్ ఇప్పుడు 34 ఉంది కదా, 34ని మనం లైక్ 134ని 100 చేయాలి. అంటే 134 నుంచి మనకి ఏం తీయాలి, 34 సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో 34 అనేది మనకి ఎన్ని యూనిట్స్ ఉంది ఇక్కడ, 2 యూనిట్స్. 34 అనేది 2 యూనిట్స్ అయితే 1 యూనిట్ ఏమవుతుంది మనకి 17. 1 యూనిట్ 17 అయితే 15 యూనిట్స్ ఏమవుతుంది మనకి 15 into 17. ఓకే, 5 7 జా 35, 5 1 జా 5 + 3 8, ఇక్కడ 17 ఉంది. సో 5 8 + 7 15, సో 255. సో 986 నుంచి మనం 255 సబ్స్ట్రాక్ట్ చేయాలి. క్లియర్? సో 17 into 15 మనకి 255 వచ్చింది. కాబట్టి ఏదైతే న్యూమరేటర్ 986 మనకు ఉందో 986 నుంచి 255 తీస్తే మనకి ఏమొచ్చుద్ది, 986 - 255 136 137. సో 731 వచ్చింది మనకి. = 731 / 100. 134 నుంచి మనం 34 తీస్తే 100 వచ్చింది. కాబట్టి 731/100 మనకి ఆన్సర్ వచ్చింది. సో 731/100 అంటే మనకి ఏం తెలుసు, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 7.31. క్లియర్? సో ఈ 986/134 మనకి వాల్యూ ఎంత వచ్చింది, 7.31.